క్రిస్మస్ పండగ సందర్భంగా పలమనేర్ పట్టణంలోని సిఎస్ఐ చర్చిలో క్రిస్టియన్ సోదరులతో కలిసి ఫాదర్ ప్రవచనాలు విన్న ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి అనంతరం ఎమ్మెల్యేను ఆశీర్వదించి శాలువతో సత్కరించారు. ఎమ్మెల్యే క్రిస్మస్ కేక్ను కట్ చేసి క్రిస్టియన్ సోదరులకు తినిపించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యేసుక్రీస్తు జన్మదినాన్న క్రిస్మస్ పండగ జరుపుకుంటారని, ఆయన చెప్పిన దయ ప్రేమ మార్గంలో పయనించాలని, క్రిస్మస్ పండగ సందర్భంగా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజలందరూ ఆయు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతున్నారని తెలిపారు. ఉంటాడు. హల్లెలూయా. భగవంతుడైన దేవుడు నీకు తోడుగా ఉంటాడు కాబట్టి మీరు చింతించిన అవసరం లేదు, అవసరం లేదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుని గురించి మనం ఒకసారి ఆలోచన చేస్తే, రెండవదిగా చూస్తే యెషయా గ్రంథంలో 41:10 వచనంలో ఆయన తన బలాన్ని ఇచ్చి దేవుడు మనకు ఆశ్చర్యకరుడుగా, ఆలోచనకర్తగా, నిత్యుడకు తండ్రిగా ఏమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని దూత కాపరులకు ప్రత్యక్షమైనప్పుడు దేవదూత మొట్టమొదటి వచనంలో మనం చూస్తే కొందరు గొర్రెల కాపరులు, అనేకులకు కాదు, అనేక మంది గొర్రెల కాపరులు కాదు, కొంతమంది గొర్రెల కాపరులకి. ఎందుకని అందరి గొర్రెల కాపరులు చెప్పచ్చు కదా, కొందరు గొర్రెల కాపరులు చెప్పబడదు. ఏమిటి ఆ మాట అంటే, కొందరు ఎవరు అని అంటే దేవుడంటే భయము భక్తి కలిగినవారు. కొందరు ఎవరు అంటే దేవుడంటే విశ్వాసము కలిగినవారు. కొందరు ఎవరంటే దేవుని యందు ప్రేమను కలిగినవారు. ఆ కొందరు ప్రేమైనటువంటి దేవుడు కాపరులు ఆ భయం, ఆ భక్తి, ఆ ప్రేమ దేవుని పట్ల కలిగి ఉండటం వలన వారి విశ్వాస జీవితంలో వారి కలిగి ఉన్నది వారికి దేవుని ప్రత్యక్షత లభించింది. కావాల్సినది ఏమిటంటే దేవుని యొక్క భయమును కలిగి ఉండాలి. రెండు, దేవుడి నీతో మాట్లాడాలి అంటే దేవుడి విశ్వాసము నీలో కలిగి ఉండాలి. దేవుడు నీకు కనబడి నీకు మాట్లాడాలి అంటే నీవు దేవుని ప్రేమను కలిగి ఉండాలి. ఇవి కలిగి ఉన్నప్పుడే దేవుడు నీతో మాట్లాడగలడు. ఆ కొందరిలాగా మనము కూడా ఈ రోజున కూర్చొని ఉన్నాం. ఆ కొందరిలాగా మనమందరూ ఇక్కడ చేరి దేవుని మహిమపరుస్తున్నాము, దేవుని గణపరుస్తున్నాము. ఆ దూతలు చెప్పిన మరి ఒక మాట ఏంటి, ఆయనకిష్టులైన వారికి భూమి మీద సమాధానం. ఎవరండి ఆయనకి ఇష్టలు? ఇప్పుడు మీకు దేవుడు అంటే ఇష్టం, మీకు దేవుడు అంటే ఇష్టం, దేవునికి మీరంటే ఇష్టమా? ఒక క్వశ్చన్ మనం వేసుకోవాలా. మీకు దేవుడు అంటే ఇష్టం, దేవునికి మీరంటే ఇష్టమా? ఇష్టమన్న వాళ్ళు చేయగలుగుతాడు. గడిచిన సంవత్సరం ప్రభుత్వం వారు వచ్చి ప్రార్థించినప్పుడు వారి ప్రార్థనలు ఆలకించారు, సమాధానం ఇచ్చారు. ఎమ్మెల్యే ప్రభావ మీకు ఆశీర్వదించారు. అందువల్ల మీకు చెల్లిస్తారు. దానికి కృతజ్ఞత వారికి ఆయన వచ్చి ప్రభావ మీ ఎన్నడూ శివం అందించినట్టుగా మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. ఈ కూడా మీరు మీ పాత్రతో ప్రార్థించారు, సమాధానం ఇవ్వండి. అదేవిధంగా మీరు కౌన్సిలర్స్ కూడా
మరి ప్రపోజల్సిన నాయకులను నియమించడం మీకు ప్రార్థిస్తున్నాను. ఈ మహిమలను మీరు నియమించండి, కుటుంబాన్ని ఆశీర్వదించండి, సంరక్షించండి. ఏ సమర్థాన్ని వేడుకుంటున్నాము. ఆమేన్. Merry Christmas, we wish you a Merry Christmas, we wish you a Merry Christmas, and a Happy New Year, and a Happy New Year, and a Happy New Year. We wish you a Merry Christmas and a Happy New Year. సిఎస్ఐ చర్చి ప్రాంగణంలో భగవంతుడు యేసుక్రీస్తు జన్మదినాన్ని క్రిస్మస్ వేడుకలను మనం గర్వంగా నిర్వహించుకుంటున్నాం. ఆ భగవంతుడు నేర్పించినటువంటి మంచి మార్గంలో ఇప్పుడే గౌరవనీయ మాస్టర్ గారు చాలా విస్తృతంగా మనం ఎట్లా ఉండాలా, యేసు క్రీస్తు మనకు ఏం చెప్పాడు, బైబిల్లో ఆయన సూక్తులు కూడా మనందరికీ కూడా చెప్పడం, ఆ రకంగా మనందరూ కూడా ఒక క్రిస్టియన్ సమాజమే కాకుండా, క్రైస్తవ సమాజమే కాకుండా ప్రపంచంలో ఉండేటువంటి అందరూ మంచి మార్గంలో దయ, ప్రేమ, కరుణ మార్గంలో ముందుకు వెళ్ళాలని ఆయన చెప్పినటువంటి మాటలు మనం ఆచరణలో తీసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా మనందరినీ కూడా కోరుకుంటూ, ఈ పర్వదినాన యేసుక్రీస్తు మనందరినీ కూడా సంతోషంగా, ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా ఉండే విధంగా ఆయన చల్లని చూపు మనందరిపైన ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థించుకుంటూ, ఈరోజు నూతన సంవత్సరం మరి క్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ సెలవు.